శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 28వ కందార్థము క్రమ సంఖ్య 133. గురుడు పరిపూర్ణమును చూపి ఎరుకను లేందనుసు తెల్పి కదల్చకు మంచు ఎరిగించక విడిపోవునే ఎరుక నరుల్ సాధనములు ఎన్ని చేసినను లక్ష్యముద్రలెన్ని చూసినను హరిహర బ్రహ్మరాసుర ముఖులైన ధరణీసురాధ్యష్ట దశ జాతుద్భవులను ఎన్ని చేసినను లక్ష్యముద్రలెన్ని చూసినను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ పరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 28వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 133. క్రిందటి కందార్థములో గురు శిష్యులు ఇరువురు ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణ భావము సిద్ధింపగలుగును. అట్లుగాక వేరు వేరు చోట్ల ఉన్నప్పుడు ఈ విధానము పాటించుటెట్లు కావున ఈ అర్థమును లక్ష్యార్థముచే మాత్రమే గ్రహింప వీలగును. ఉపదేశ కాలమందు గురువు తనకు ప్రతిరూపంగా పరంపరానుగతముగా సంక్రమించు మంత్రదీక్షను శిష్యునికి ఉపదేశించి, మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యములను ఉపదేశించి, గురుస్వరూపము యొక్క వాస్తవికతను వస్తునిశ్చయపూర్వకముగా స్థాన స్వరూప స్వభావములతో దృఢపరచి, గురు శిష్య శబ్దములు ఒక తత్వములుగా ఎట్లు ప్రకాశించుచున్నది బోధించి, అందలి సాధనా పద్ధతిని ఉపదేశ క్రియ ద్వారా బోధించను. ఇది అత్యంత రహస్యము. సాంప్రదాయ పద్ధతి అందలి గురు శిష్య న్యాయంగా మాత్రమే దీనిని తెలియవలసి ఉన్నది. ఈ వాచ్యార్థ లక్ష్యార్థముల ద్వారా ఈ కందార్థం అందలి భావమును గ్రహించి, వ్యక్తులుగా ఉన్నప్పుడు పాటించు విధానము, తత్వములుగా ఉన్నప్పుడు పాటించు విధానము స్పష్టముగా గ్రహించేలా చేయాలి. తద్వారా అనుష్ఠాన విధానము ప్రయోజనము ఫలసిద్ధి పరోక్షముగా
మనకు తెలియపడుచున్నది అంటూ క్రిందటి కందార్థములో మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 28 క్రమ సంఖ్య 133 పరిపూర్ణ బోధ. గురుడు పరిపూర్ణమును చూపి ఎరుకను లేదనుచు తెల్పి ఇక దళచకుమం చెరిగించక విడిపోవునే ఎరుక నరుల్ సాధనములు ఎన్ని చేసినాను లక్షముద్రాలెన్ని చూచినను హరహారి బ్రహ్మమారాసురాముఖులైన ధరణి సూరాధ్యష్ట దశజాత్యుద్భవులను ఎన్ని చేసినాను లక్షముద్రాలెన్ని చూచినను. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. గురుడు పరిపూర్ణమును చూపి ఎరుకను లేదనుచు తెలిపి. పరిపూర్ణము నెరిగి ఎరుక నెరిగి ఎరుకను మానుమను క్రమమున. అంటే గురుడు ఆ పరిపూర్ణమును చూపి ఎరుకను లేదనుచు తెలిపి అపరిపూర్ణము నెరిగి ఎరుక నెరిగి ఎరుకను మానుమను క్రమమున అస్పష్టముగా ఆరుడపరుచుకున్నవాడు ఎవరు? గురుడు. ఆ వస్తునిశ్చయపూర్వకముగా ఆ పరిపూర్ణం యొక్క ఉనికిని దృఢపరచి స్వతఃసిద్ధమైన దాని యందు గుర్తెరిగే తెలివి, ఏ మాత్రము లేదని దృఢపరచి ఇక సాంప్రదాయబద్ధముగానున్న గురు పరంపరను ఆశ్రయించి క్రమ పద్ధతిలో పరిపూర్ణము ఎరుకల వస్తునిశ్చయ జ్ఞానము గురుముఖత గుర్తించి లేనిది ఎరుక అని దృఢపరుచుకొని ఇక తలతకు చెరిగించక ఏ గుర్తు చేత ఈ భావము కలిగించుకున్నావో, అంటే ఏ గుర్తు చేత ఏ భావము కలిగించుకున్నావో ఆ గుర్తు కూడా లేనిదని విడిచి ఉండుము. అవును. విడిపోవుని ఎరుక నరులు సాధనలు ఎన్ని చేసినను. ఇప్పుడు ఈ పద్ధతి కాక తనకు తానుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంటే ఆ భ్రాంతిరహిత స్థితిని ఆరూఢపరుచుకొని గురు ఆజ్ఞానుసారంగా గురువై తన్ను ఆశ్రయించిన శిష్యులకు అంటే క్రమ పద్ధతిలో వస్తునిశ్చయపూర్వకముగా పరిపూర్ణము ఎరుకను విడుచుట అను ముఖ్యాంశములు అస్పష్టముగా దృఢపరచగలుగు ఆ గురువు ముఖతా కాక మానవులు స్వయంగా ఇతర మత మార్గముల యందు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సాధనలు ఎన్ని చేసినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా
లక్ష్యాముద్రలు ఎన్ని చూచినను యోగ జ్ఞాన మత భక్తి మంత్ర సాధనలు అంటే యోగ ప్రక్రియ ద్వారా ఎన్ని సిద్ధులు సాధించినా హరి హర బ్రహ్మ సురాసుర ముఖులైన అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది దిక్పాలకులు మొదలైన దేవతలను పూజించిన ధరణి సురాధ్యాష్ట దశ జాత్యుద్భవులైన అంటే ఇక్కడ భూమండలమందు మిక్కిలి ఉపాధి చెందిన బ్రాహ్మణులు 18 జాతులలో పుట్టిన మిక్కిలి శ్రేష్టములో అశ్రేష్ఠులైన వారైనను అంటే ఆ భూమండలమందు భూసురులు అనే పేరుతో శ్రేష్టమైన ఉపాధిగా గుర్తించబడుతున్న 18 జాతులు. ఆ 18 రకాలు ఏవి వివరించండి గురుదేవా. ఆ 18 జాతులు ఏవి అనినా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యవహారిక, ఘోరక్షక, శిల్పక, పాంచానన అనగా రాళ్ళు కొట్టేవారు. ఇక కుంభకారక అనగా కుమ్మరి వాళ్ళు, కుండలు చేసేవారు. ఇక తంతువాయి అనగా వైద్యకారులు. అక్షూరక, రజక, వస్త్రఛేదక, చర్మకారక, తిలఘాత, లుబ్ధక అనగా బోయేవాడు. కసాయి, మాతంగ, వంశస్థులతో కూడిన వారిని సేవించిన ఎరుక విడిపోదు. గురుమూర్తి కరుణచే పరిపూర్ణమును చూపించి ఎరుక లేనిదని దృఢపరచి ఇక ఈ ఎరుకను తలవకుము, విడిచిపెట్టుము అని గురుమూర్తి ఎరిగించినప్పుడు ఈ ఎరుక లేకపోవును. అంటే గురు కరుణచే మాత్రమే ఎరుక లేకపోవును. అవును, మరొక మార్గము ఏదియూ లేదని ఈ కందార్థము ద్వారా నిష్కర్షగా తెలియబడుతున్నది. లేదనకు మున్నదదిగో నే తెలిసితి ననకు దీన్ని నీ వెరిగేవా కాదది నీచే తెలియను. ఏదిరా తన్మాత్ర సమితి ఈ బట్ట బయట, దీనికి సాటి ఏది ఎచ్చోట వాదేలా. లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదొట్టు, ఎరుకనింకేది పట్టదు చాలు ఈ బట్ట బయట, దీనికి సాటి ఏది ఎచ్చోట. అంటే ఇక్కడ సామాన్య మానవులకు ఈ గంధార్థమునందు గల పదములు వాటి అర్థములు తెలియబడవు.
ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నట్లు తోచును. ఎట్లనగా ఆ గురువు శిష్యునకు బయలు సూచన చేసి ఆ బయలు ఉన్న విధము ఎరిగించి, బయలు లేదని అనుకుము, ఉన్నది అదిగో అని అంతటా నిండియున్న బయలును చూపించినాడు. అప్పుడు శిష్యుడు బయలును ఉండచూచి, అవును నేను బయలును చూచి తిని అని సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఆ సమాధానము విని గురువు గారు, నేనే బయలును చూడలేదు, వీడెట్లు చూచెను అని తలపోసి, నాయనా శిష్య, బయలుని నీవెట్లా చూచితివి, కాదది నీకే తెలియను అన్నారు గురువు గారు. అంటే ఈ గురు శిష్య సంవాదం అంతయును ఒకదానికి ఒకటి పొంతన లేని విధముగా తోచుచును. కానీ ఈ పద్యము ఆ గురు శిష్యులకు అతి ముఖ్యమైనది. దీనందు గల మర్మము మీరు చక్కగా గ్రహించవలెను, లేనిచో ఆ బోధ పద్ధతి మీకు అంతుపట్టదు. గురువు శిష్యునకు బయలు సూచన చేసి అంతటా నిండి ఉన్న బయలును చూపించుతూ, శిష్య బయలు లేదనకుము, ఉన్నది అదిగో చూడుము. ఈ బయలును నీవు తెలిసితే ననకు దాన్ని నీవు ఎరిగేవా, నీవు బయలును ఎరుగుట సాధ్యము కాదు నాయనా. ఎందుచేతననగా ఎరుకైన నీవు ఎరుగునదంతయును ఎరుకే. అవును. ఎరుకైన నీవు ఎరిగినదంతయును ఎరుకే. మరి బయలందు ఎరుక లేదు. కావున బయలును నీవు ఎరుగజాలవు. ఈ బయలందు శబ్దస్పర్శ రూపరస గంధములు అను తన్మాత్రలు లేవు, నామరూప కర్మలు లేవు. కావున ఎరుకైన నీవు బయలును ఏ విధముగా ఎరుగుదువు? ఈ బట్ట బయలందు ఏమి లేదు. దేనికి సాటి లేనే లేదు కనుక వాదములు మాని లేని ఎరుకతో బయలు ఉన్న విధమిరిగి లేని ఎరుకను లేకుండా చేయుము. లేని ఎరుకతో బయలు ఉన్న విధము ఎరిగి లేని ఎరుకను లేకుండా చేయుము. అంతటా నుండి సూదిమోపను సందు లేకున్న బట్ట బయలందు ఎరుక, ఆ ఎరుకతో వచ్చిన విశ్వము, ఇవి ఏమియును లేవు. ఇవి ఏమియును బయలందు పుట్టజాలవు. అంటే బయలును జ్ఞాన చక్షస్సు చేత ఉండచూడగానే ఎరుక తనంతట తానుగా లేకుండా పోవును. ఆ సమయమునందు శిష్యుడు బయలును ఎరిగి తిని అని ఎట్లు చెప్పగలడు? అతడు నిర్వాసన మౌన నిశ్చయందుండును. మేలుక గాఢ సుసుప్తిని ఏ లీలం వచ్చి నిలిచి ఏగునో, మేలుక గాఢ సుసుప్తిని ఏ లీలం వచ్చి నిలిచి ఏగునో, నేను ఆ లీల వచ్చి పాయను. నే లేనటువంటి దాంట్లో నిజగురు కరుణన్. నాయనా శిష్య, ఆ బయలు కనవచ్చి ఇట్టిది అట్టిది అని అనరాకుండాను. అది ఎట్లనగా ఆ బయలందు పంచ తన్మాత్రలు లేవు.
నామరూప కర్మలు లేవు. నీవు నేను అను ఈ జగములు లేవు. ఎరుక లేదు, మరుపు లేదు. ఎరుక ఎరుక నెరుంగును. అవును. ఎరుక ఎరుక నెరుంగును. ఎరుకతో వచ్చిన సర్వమును ఎరుగును, కానీ భయలును ఎరుగజాలదు. మరి భయలును ఎరుగజాలని ఎరుక భయలు ఇట్టిది అట్టిది అని ఎట్లు చెప్పును? చెప్పజాలదు. కావున నీవు అలాంటి భయలును ఉండచూడుము. ఒకవేళ ఏమీ లేని భయలును నీవు ఎరుగజాలకపోతే దాన్ని శూన్యంభని అనుము. అంతేకాని భయలు ఆకాశము వలె ఉన్నదనియు, వెన్నెల వలె ఉన్నదనియు, మరి ఇతరముగానున్నదని గాని నీవు పలికినా, లేక ఎరుక భయలందు పలికిజొచ్చినను, నీవు ఆ భయలును ఏమన్నను నేను ఒప్పుకుందును. అంతేకాని నేను నీకు బోధించిన రీతిగా నీవు బట్ట భయలును భావన చేసి ఉండదూచితే నీవు చెప్పు మాటలు నేను ఒప్పుకోను. అంటే బట్ట బయలై ఉన్న శిష్యునకు పలుకుటకు ఎరుక లేదు, కావున పలకలేడు. కనుక భయలు ఇట్టిది అట్టిది అని అనరాకుండును. ఎప్పుడు నే చెప్పిన రీతిగా వస్తే అంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఈ రీతిగా భయలును ఉండజూడమన్నారు శిష్యునికి. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.